ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత భారత్ను నిర్మించడానికి 140 కోట్ల మంది భారతీయులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత తక్కువగానే ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలియజేశారు. ఉగ్రవాదానికి మద్దతునిస్తూ పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత అఖిలపక్ష బృందాలు ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేస్తున్నాయి. జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచ్ కప్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వార్తల వివరాలు. వికసిత భారత్ను నిర్మించడానికి 140 కోట్ల మంది భారతీయులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే స్వావలంబన సాధించాలన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు గుజరాత్ చేరుకున్న ప్రధానమంత్రి దాహోద్లో దాదాపు 24,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన దేశీయ తయారీ రంగం గురించి మాట్లాడుతూ భారతదేశంలో తయారు చేయబడిన రైల్వే భాగాలు ఇప్పుడు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మెక్సికో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి ప్రసంగిస్తూ ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని భారతీయుల భావోద్వేగాల వ్యక్తీకరణ అని అన్నారు. जम्मू कश्मीर के पहलगाम में आतंकवादियों ने जो कुछ किया, क्या भारत चुप बैठ सकता है? क्या मोदी चुप बैठ सकता है? जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्यवाही नहीं है, ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है. आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता है. ఆ తర్వాత ప్రధానమంత్రి గుజరాత్లోని భుజ్కు వెళ్లి 53,400 కోట్ల రూపాయల విలువైన 33 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రైతులు వ్యవసాయంతో పాటు తమ పంట ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంపై కూడా దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. అప్పుడు మాత్రమే రైతుల ఆదాయంలో మార్పు వస్తుందన్నారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో ఈరోజు జరిగిన 3 రోజుల కృషి ఉద్యోగ సమ్మేళన్ ప్రారంభ సమావేశంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ భారత ప్రభుత్వం రైతులకు రాయితీల రూపంలో సహాయం చేస్తోందని అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం ఇస్తోందని, రాయితీపై ఎరువులను కూడా అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలియజేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కేసుల తీవ్రత తక్కువగానే ఉందని ఆయన వివరిస్తూ, कोई नया वेरिएंट आएगा तो वो तभी इन्फेक्ट करेगा जब पुरानी इम्यूनिटी थोड़ी सी कम होगी, चाहे वो नेचुरल इम्यूनिटी हो चाहे वैक्सीन से रिलेटेड इम्यूनिटी हो. तो उसमें भी कोई घबराने की बात नहीं है. हमें ये देखना चाहिए कि सिवियरिटी क्या है केसेस की. तो अभी तक जो हमारे जितने भी केस हुए हैं उसमें सिवियरिटी जनरली लो है. जो पुराने ओमिक्रॉन के वेरिएंट थे सर्टनली उनसे ज्यादा बिल्कुल नहीं है. The Health Secretary took a meeting yesterday which was also attended by DGHS and me, और हम लोगों ने सारी सिचुएशन को बहुत क्लोजली मॉनिटर किया और करते रहे हैं. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ మాట్లాడుతూ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఈ వేరియంట్ నెమ్మదిగా వైరస్ లాగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు ఆసుపత్రులకు వస్తున్న రోగులు సాధారణ జలుబు, దగ్గు లక్షణాలను మాత్రమే కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేస్తోంది. అఖిలపక్ష బృందాల ప్రతినిధులు పలు దేశాలను సందర్శించి జీరో టాలరెన్స్ విధానమే ఉగ్రవాదం పట్ల భారతదేశపు వైఖరి అని స్పష్టం చేస్తోంది. జనతాదళ్ యునైటెడ్ జేడీయూ పార్టీ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈరోజు దక్షిణ కొరియాలోని సియోల్లో పలువురితో సమావేశమైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఉటంకిస్తూ గత 40 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే పాకిస్తాన్ జాతీయ విధానంగా కొనసాగుతోందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BFS ను ప్రారంభించారు.
పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అభివృద్ధి చేసిన దీని ద్వారా 6 కిలోమీటర్ల రెజల్యూషన్తో అత్యంత ఖచ్చితమైన సూచనలను అందిస్తుంది. ఈ నూతన వ్యవస్థ రుతుపవనాల ట్రాకింగ్, విమానయానం, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జల మార్గాలు, రక్షణ, వరదల అంచనాలలో ఖచ్చితత్వాన్ని పెంచుతుందన్నారు. ఈ ముందస్తు వాతావరణ సమాచారంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది దోహదపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొంటూ, By 2047, I think our target should be not only to raise our meteorological capabilities, but also to ensure how much would we be able to contribute to India's economy when India rises to rank 1. And contribution in case of IMD is at 2 levels, by saving on the potential losses and by increasing your potential gains by helping the farmer, by helping the fisherman. I think that is going to be our target for 2047, so that we also have the contribution that we too contributed in India, raising to rank 1. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం నాగపూర్లోని జామ్తాలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో స్వస్తి నివాస్కు శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం కామ్టీ బ్లాక్లోని చిచోలి వద్ద నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు నాగపూర్ క్యాంపస్కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. చిచోలి గ్రామంలో 50 ఎకరాల భూమిలో నిర్మించబడుతున్న ఈ సంస్థ ఫోరెన్సిక్ సైన్స్ మరియు ఇతర విభాగాలలో 5 కోర్సులను అందిస్తుంది. భారతదేశంలో దాదాపు 15 విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రాంగణాలను ఏర్పాటు చేస్తాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు ఇప్పటికే మంజూరు చేశామని తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలోని బ్రిటన్కి చెందిన లివర్పూల్ విశ్వవిద్యాలయానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ హ్యాండోవర్ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో 11 సంవత్సరాలు పూర్తయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా వరుసగా ఎన్డీఏ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గత 3 పర్యాయాలుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఆ రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాల్లో తీవ్ర ప్రమాదపు హెచ్చరికలు జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, అలప్పూజ జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక కేరళ తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, దీంతో అలప్పూజ, ఎర్నాకులం, కన్నూర్, కాసరోడ్, కొల్లం, కోజికోడ్, మలప్పురం, త్రిశూర్ తీర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని సూచించారు. జర్మనీలోని సుహ్లోలో జరిగిన జూనియర్ ప్రపంచ కప్లో భారత షూటర్లు రాణిస్తున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 8 మంది మహిళలు పాల్గొన్న ఫైనల్స్లో తొలి 5 రౌండ్లలోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తేజస్విని 31 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా ఇప్పటికే భారత షూటర్లు సంభవి క్షీర్సాగర్, ఓజస్వి ఠాకూర్ స్వర్ణం, రజత పతకాలు గెలుచుకున్నారు. తెలంగాణలోని కాళేశ్వరంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు చివరి రోజు సోమవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత భారత్ను నిర్మించడానికి 140 కోట్ల మంది భారతీయులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత తక్కువగానే ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలియజేశారు. ఉగ్రవాదానికి మద్దతునిస్తూ పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత అఖిలపక్ష బృందాలు ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేస్తున్నాయి. జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచ కప్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.